తీరులో అంగులు ఉన్నాయి కాబట్టి మనం ఇటువంటి ఎన్నుకుంటే కొద్దిగా ఏ ఆపద వచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. మనం ఏంటంటే ఒకటి పైన రేవంత్ రెడ్డి, కింద కడియం శ్రీహరి వాళ్ళ బిడ్డ, ఇద్దరున్నారు, మనకు ఒక్కరు కాదు, ఇద్దరున్నారు, ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు. మనకి ఏది కావాలన్నా అదే వాళ్ళకి ఇప్పిస్తాం. ఇల్లు లేని వాళ్ళకి ఇప్పుడు మీకు ఉచిత కరెంట్ వస్తాను, ఇల్లుది సన్న బియ్యం వస్తాను, ఫ్రీ బస్సు, ఇక గ్యాస్ కూడా పడతానే కానీ కొందరికి పడకుండా కొందరికి పడతాను. గ్యాస్ కూడా 500కే గ్యాస్ వస్తాను. ఇప్పుడు ఇదంతా గమనించి ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ లేదు, ఏది గవర్నమెంట్ ఉంటే దానికి వేసుకుంటేనే మనకు ఊరు డెవలప్ అవుతుంది. ఊరు డెవలప్ కావాలంటే ఏం చేయాలంటే సంపదను గెలిపించుకోవాలి. సంపదను గెలవకపోతే ఏమవుతుందంటే ఊరు డెవలప్ కాదు. వాళ్ళకు కేసీఆర్ లేడు, రాజే లేడు, ఇప్పుడు కింద ఎవరు లేరు. ఇక మరి కింద వాళ్ళకి ఎత్తే మీద వాళ్ళు ఎవరు లేని పనులు కావు. అది గమనించి ఇల్లు లేని వాళ్ళకి ఇంటి ఇప్పిస్తాం. ఇంకేమన్నా ఉంటే నేను చిన్న చిన్న లబ్ధులు మహిళలకు స్కీములు వచ్చినాయి, బాగా మహిళా క్యాంటీన్లు అవి వచ్చినాయి, ఇందిరా క్యాంటీన్లు అవి వచ్చినాయి. అవి కూడా ఎవరైనా లబ్ధిదారులు ఉంటే మేము ఇద్దరం కలిసి పోతాం, చేపిస్తాం. మీకు ఏమన్నా కావాలంటే రాయేసి ఇల్లు ఏమున్నా ఇక్కడ ఏమున్నా మీ వాటి మీద వీళ్ళు చూసుకుంటాడు. ఇల్లు ఏమన్నా ఉంటే వీని కలుగురి, వీని భారీ మేయర్తో గెలిపించాలి. ఇక్కడ మీరు అందరు కలిసి ఓట్లు వేసి గెలిపిస్తే వీడు పనిచేయడానికి కొట్లాడితే ఇస్తాడు. మీ వార్డును ఇప్పటికీ మీకు 12 ఇల్లు పెట్టాం, ఎవరో పెట్టలేదు, మీకే ఎక్కువ పెట్టాం. అది గమనించారు. ఇప్పుడు కూడా ఇంకొక 10-12 అయితే మీ మొత్తం కాలనీ మొత్తం అందరికీ అయిపోతాయి. మన వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చినాకనే ఇంకో ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ ఎంపీటీస్ ఉంటుంది. ఇది అయిపోగానే ఎంపీటీస్ వస్తుంది. ఆ లోపు మీకు ఇల్లు శాంక్షన్ అయ్యే వస్తాయి నాకు తెలిసి సుమారు. అందరికి దండం పెడతాను. ఎట్లా ఏ గుర్తురా? ఏం గుర్తు? ఇంకోటి గ్యాస్ పై ఏం గుర్తు? ఇంకోటి ఓకే. అందరికి దండానికి చెప్పండి. నా పేరు జోగ్ సంపత్ కుమార్. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తుకు నాకు సింబల్ వచ్చింది. నేను మీదికొండ గ్రామానికి చెందినవాడిని. నేను ఈరోజు గ్రామానికి అభివృద్ధి చేయాలని ముందుకు వచ్చి అడిగి వేశాను. దానికి ఊరంతా నాకు సహకరించి ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించి, అందులో కడియం శ్రీహరి గారి సహకారంతో నేను మీకు ఫండ్స్ తెప్పించి ఆ అభివృద్ధిలో నేను ముందడిగేసి మీతో పాటు నేను నడుస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నేను ఎక్కడైనా మీ ఊరు వాడిని నేను మర్చిపోను. మీ అందరితో పాటు పెద్దలైనా చిన్నలైనా అందరికీ గౌరవిస్తాను. ఎవరిని నేను కించపరచను, ఎవరిని ఏమను. మీ అందరితో పాటు నేను ముందుకు నడిచి అందరికీ గౌరవిస్తాను, అందరికీ మర్యాద ఇచ్చి మీకు తోడుగా ఉండి, కష్టాలైనా సుఖాలైనా మీకు తోడుగా ఉండి ముందుకు నడిచి ఎక్కడైనా మీతో పాటు నడిచి మీ అభ్యర్థిగా నన్ను గెలిపించి, నా పార్టీని గెలిపించి నన్ను ఆస్వాదించమని అందరికీ గ్రామానికి నమస్కరించి, మీరు నా కత్తెర గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామానికి అభివృద్ధి చేయాలని ఆశతో మీ ముందు అడుగు వేస్తున్నాను. నన్ను ఆస్వాదించి నన్ను దీవించగలరని మీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను.